బాగున్నా. మేము కొత్తగా వచ్చినామండి, పక్కన పోర్షన్ లో కొత్తగా పిల్లలు మా పొలంలో రండి. అత్త కూడా అనుకోలేదు అస్సలు. మంచిగానే ఉంటాం. ఏం చేస్తున్నారండి? చెట్లకు నీళ్ళు వస్తుందండి. ఎందుకు మీకు కూడా లేదా? లేదు, ఎక్కడ పోయిందో కూరగాయలకు ఎక్కడ పోయిందో ఇదివరకు ఇంకా రాలేదు. జరుగు, నేను పోస్తా. జరుగు, ఏం పోస్తుంది? నేను పోస్తాలే. ఇది పక్కకు రా. ఏం పోస్తా? నువ్వు పెద్ద మనిషి, ఏం చేయాలి? చెట్లకు నీళ్ళు పోసుకోలేము కూడా తెలియదా మరి ఆమెకి? తెలియదు. ఏం చేస్తాను మరి? మంచిగా చేస్తే ఆమె చేయకపోతే నేను చేస్తాను. కానీ పెద్ద మనిషి పనులు చేయించుకుంటా. ఆడికమ్మా నీ కూడా పోయింది. ఇక్కడ పోయిందా అమ్మ? కూర్చోమ్మ, కూర్చో. ఏడికి పోయింది మీ కోడలు? చెట్లకు నీళ్ళు వస్తున్నాయండి. కూరగాయలకు ఎక్కడ పోయింది, అందుకు చెట్లు ఎండిపోతుంది అని పోసిన. పనులు చేపిస్తావా బానే? ఇదో సాగు పెడతా. నువ్వు చేయొద్దు, కూర్చొని చేపియాలి. చేయాలి కదా. కూర్చొని పనులు చెప్పాలి కోడలతో. నెత్తినకి కూర్చోబెట్టుకోవద్దు కోడలికి. గౌరవం చేస్తే నీ నెత్తిన కూర్చుంటది. కోడల్ని ఎప్పుడు చెప్పు చేతులలో పెట్టుకో. లేదనుకో నెత్తినెక్కి కూర్చుంటారు. మళ్ళీ నేను లెక్క చేయాలి తర్వాత. అప్పుడు చేసుకుంటాం ఇద్దరం అత్తలు కూడా. ఆమెతో చేపించుకో. నువ్వు మంచిగా రెస్ట్ తీసుకో. మన బిడ్డే ఒకరి కూరలు బిడ్డే, నాకు వాళ్ళ బిడ్డే. నువ్వు అట్నే అన్నావు అనుకో, లాస్ట్ కి వచ్చి నీ నెక్కి కూర్చుంటది. అప్పుడు ఇక నేను లెక్క చేయదు. అప్పుడప్పుడు మందలి మంచిగా నువ్వు కూర్చొని పని చేయించుకో. చేపించుకోవాలి. ఎంతసేపు అయిపోయి చదువుకుండా పనులు చేస్తున్నావు. మరి రాగానే అడుగు, ఊకో వదిలిపెట్టకు. అయిన వాడికైనా అడుగు. అడుగుతా. అడగకుంటే ఇంకా అలసి తీసుకుంటారు బాగా. అట్లనే చేస్తుంది కదా. అందుకే ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండు. అలసియకు బాగా. పని వచ్చినా బిడ్డ? ఏం లేదు, కొంచెం చక్కెర చేయబదులు తీసుకుందామని వచ్చిన. గ్లాస్ చక్కెర ఉంటే పెట్టండి, మళ్ళీ నేను తేగానే ఇచ్చేస్తా. తేగానే ఇస్తా. మళ్ళీ తెచ్చిస్తా, రేపు తెచ్చిస్తా చక్కెర నేను. థ్యాంక్స్ అమ్మా. మళ్ళీ తేగానే తెచ్చిస్తా. ఇప్పటి నుంచి అన్న జర జాగ్రత్తగా ఉండు. కోడలికి బాగా అలసియకు, మళ్ళీ నీ మాట వినదు. సరే, పనులు చేపిస్తా. ఇప్పుడు రాగానే అడుగు, ఇంతసేపు ఆడికిపోయినావు అని. ఊళ్ళోకు రాగానే అడుగు గట్టిగా. మాటలు అను. ఇంకనే ఎందుకుంటావు చెప్పు. కోడలను అద్దెలో పెట్టుకోవాలి ఇప్పటి నుంచే, లేదంటే ముందు ముందు చాలా ఖరాబ్ అవుతారు. ప్రాబ్లం అవుతుంది మనకే. మళ్ళా వస్తానమ్మా. మళ్ళీ తేగానే నీకు చక్కెర తెచ్చి ఇచ్చేస్తాను. వస్తా. లక్ష్మి, ఓ లక్ష్మమ్మ, ఉన్నావా లేవా? ఏం చేస్తున్నావు? వంట వండుతున్నాను, వంకాయలు కోస్తున్నాను. ఏ ఒక్కదాన్ని కనిపిస్తున్నావు? మీ అత్త ఎడికి పోయింది? మా అత్త వాళ్ళ కూతురు జరిగిపోయింది. ఎప్పుడు పోయింది? 2 రోజులు అవుతుంది. ఈ ముసల్దానికి ఇదే పని? ఏంటి మా అత్తని ముసలాం అంటావు? అక్కడిక్కడ తిరుగుడేనా? మా అత్తే మంచిదమ్మా. మంచిదైతే ఈ మొత్తం నీ మీద వదిలేసిపోతుందా? వెళ్ళని ఒక్కరోజు కూతురు దగ్గరికి వెళ్ళాలి కదా. బిడ్డ బాగానే ఉంది. నువ్వు నెత్తి నెక్కిన కూర్చున్నావు అనుకో, నెత్తి నెక్కి కూర్చోబెట్టుకున్నావు అనుకో, ఇంకా ఇంటదా మళ్ళీ? ఎందుకు వినదు? చేపించుకోవాలి అన్ని పనులు. అట్లా ఇచ్చి పెడితే ఎట్లా చెప్పు? మొత్త బంగారం ఇచ్చా నీకు. నువ్వు ఇప్పుడు ఇట్నే అన్నావు అనుకో, రేపు ఇంకా నీ నెత్తి నెక్కి కూర్చొని 2 ముట్టకాయలు వేస్తుంది. ఏం లేదు తెలుసా? పనులు చేయించుకోవాలి. మా అత్త వచ్చే పెంచినంత మాకే ఇస్తుంది. ఇంకేం కావాలి? ఎవరైనా ఇస్తారా? అట్లా అనుకుంటే కష్టమే. మంచిగా ఇంట్లో పనులు అన్ని చేయించుకోవాలి. పని ఏమైనా తీసేయరాదు? పైసలు తండగా ఉంది కదా మీ ముసల్లి. 3 పూటలు తిండి కూర్చుంటది కదా.
తినే అబ్బా. ఏం చేస్తావు? అమ్మ ఒకటి అత్త ఒకటి కాదు కదా, మంచిగా చేపించుకోవాలి దాంతోని. చేపించుకుందాం, చేసే వరకు చేస్తుంది. చేపించుకోవాలి వెళ్ళాలి కదా బిడ్డ దగ్గర కూడా. వదిలేస్తే ఎట్లా? నీ మీద ఎన్నిసార్లు చెప్తుందో పోయి బిడ్డ దగ్గర ఊకే కూర్చుంటదా ఏంది? చెప్పని పోయినాక ఊకే కూర్చుంటదా? నీ మీద మొత్తం ఎన్నిసార్లు నేర్పిస్తుందో మీ ఆడబిడ్డకి. చెప్పని చెప్తే మీ ఆడబిడ్డ వస్తా నేను 2 మొట్టకాయలు వేస్తాను నేను నెత్తి మీద. ఆగు. ఏమంది మాడబెట్టడం మంచిది అనుకుంటున్నావా? అంత సీనే లేదు. ఇయ్యాల రేపు ఎవరిని నమ్మకట్లేదు. ఆడబిడ్డను నమ్మొద్దు, అతను నమ్మొద్దు. దేశించిదా ఏం తెలియకపోయా నీకు. ఇక ఎప్పుడు తెలుసుకుంటావే? 3 పిల్లలు కూడా కంటివి. చెప్తేనేమో మేము ఇక పక్కింట వచ్చి గిట్టానని అంటారు. నీ మంచి కోసమే చెప్తున్నా లక్ష్మి, నీ మంచి కోసమే చెప్తున్నా. కనీసం ఇప్పటి జాగ్రత్తగా ఉండు. దేనికి? ఈ ముసలోళ్ళు ఉండే మంచిగా తింటారు, తాకట్లు పెట్టుకుంటూ తిరుగుతారు ఇళ్ళ చుట్టూ. వాళ్ళ పని లేదు. మా అత్తయ్య అట్లా చెప్పనే చెప్పదు. మనం అనుకుంటాం అదంతా జరిగేది అట్లా కాదు. ఆమె చేసే పని ఆమె చేస్తూనే ఉంది. అదే మరి నీకు తెలియదు అదే. నీకు తెలియదు. వంట అయిందా? వంట అయిందా? వంట అయింది, తిన్నా. కాఫీ పొడి పెట్టవా? తేంగానే పెడుతున్నా నీకు. కాఫీ పొడి కోసం వచ్చిన. ఒక్కదానివే కష్టపడుతున్నావు కదా పని చేసుకుంటా. ఈ ముసలి ఎడిగో ఇది కనిపించలేదని అడిగిన. అంతే. సాయంకాలం వచ్చేస్తున్నా, పెద్దవాడు వచ్చినప్పుడు తీసుకొస్తా అన్నాడు అత్తకాయ నుంచి. వస్తప్పుడు తెస్తుంది మూటలు మూటలు. మీ ఆడబిడ్డ పెట్టి పంపుతుంది. నీకు పట్టుకొచ్చి పట్టుకోవడాలా అని ఇస్తుంది. పట్టు పట్టుకో అమ్మ. అత్తనంటే రేషన్ చాలా వస్తుంది నీకు. మాటగారు మరి ఎందుకు రాదు? అబ్బో ఈ పంచన జాగ్రత్తగా ఉండు. పిచ్చిదాలాగా ఆలోచన చేయకు. ఇందాక ఏం పడుతున్నావు? వంకాయలు పడుతున్నావా? వండగల నీ కొడుకు రాని చేసి పంపుతావా? కాసంతే ఉంది. పంపిస్తలే కాసంతే ఉంది. 1/4 కేజీ తెచ్చిన. 20 రూపాయలు 1/4 కిలో అంట. వంకాయలు అంటే నాకు చాలా ఇష్టం. 20 రూపీస్ 1/4 కేజీ. అందుకే అన్ని బాగానే పెట్టుకుంది. తిందండి కాఫీ పొడి. థ్యాంక్స్ అమ్మా. తేంగానే మళ్ళీ తెచ్చిస్తా. ఏమనుకోకు. జర ఆలోచన చెయ్యి ఆ ముసల్దాన్ గురించి. అర్థమైనా? మా అత్త బంగారం అని చెప్తున్నా కదా, ఇంకేం కావాలి? ఇనవే నా మాట. లేదు లేదు, అత్త కోసం ఏం చెప్పినా నేను వినిపించుకోను. మీ ఇష్టం తల్లి, మీరేమన్నా చేసుకోరు.